ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి ఆయన ప్రమాదం జరిగిన మేఘాని నగర్ ఘోడాసర్ క్యాంపు ప్రాంతానికి వెళ్లారు. అనంతరం ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలను స్పాట్లో అందుబాటులో ఉన్న అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలకు సంబంధించి కుటుంబాలకు తర్వాత అప్పగించేలా ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన వివరాలపై కూడా ఆరా తీశారు. అదేవిధంగా ఫ్లైట్ యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఇక క్షతగాత్రులైన మెడికోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా పీఎం ఎక్కడికి నేరుగా వెళ్లి ప్రమాదానికి పాటు వారి ఆరోగ్య పరిస్థితులపై వాకబు చేశారు. ఘటనా స్థలం నుంచి ఎయిర్ ఇండియా ఆపరేషన్స్ సంస్థ టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖర్ తో ప్రధాని మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రధానితో పాటు ఆయన వెంట కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటన యావత్ భారతదేశాన్ని శోకసంద్రంలోకి నెట్టింది. ఈ దుర్ఘటనలో మొత్తం 229 మంది ప్రయాణికులతో పాటు 12 మంది సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. ఫ్లైట్ బీజే మెడికల్ కాలేజ్ బిల్డింగ్ పై పడటంతో మరో 24 మెడికోలు ప్రాణాలు కోల్పోయారు. ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి ఆయన ప్రమాదం జరిగిన మేఘాని నగర్ ఘోటారి క్యాంప్ ప్రాంతానికి వెళ్లారు. అనంతరం ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను స్పాట్లో అందుబాటులో ఉన్న అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహానికి సంబంధించి కుటుంబాలను త్వరగా అప్పగించేలా ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన వివరాలపై కూడా ఆరా తీశారు. అదేవిధంగా ఫ్లైట్ యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఇక క్షతగాత్రులైన మెడికోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా పీఎం అక్కడికి నేరుగా వెళ్లి ప్రమాదంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. ఘటనా స్థలం నుంచి ఎయిర్ ఇండియా ఆపరేషన్ సంస్థ టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖర్ తో ప్రధాని మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రధానితో పాటు ఆయన వెంట కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు.